ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈ దిన వాక్య ధ్యానాంశము నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పితిని. ప్రియమైన వారలారా, ఈ మాటలు నెహమ్యా అంటూ ఉన్నాడు. యెరూషలేము యొక్క ప్రాకారములు తిరిగి కట్టబోతూ ఉండగా అక్కడున్నటువంటి జనులతోని, అధికారులతోని, అధిపతులతోని ఈ మాట అంటా ఉన్నాడు. మనము ఏ పనైనా ప్రారంభించేటప్పుడు మనకి ఈ పని సాధ్యమేనా, మన వల్ల ఇది అవుతుందా అని ఎన్నో అనుమానాలతో మనం ఉంటాం. అయితే నెహమ్యా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, యెరూషలేము యొక్క ప్రాకారము కట్టడము చాలా గొప్ప పని, చాలా కష్టతరమైన పని కూడా. అయితే మన సొంత శక్తి కాదు కానీ దేవుని యొక్క కరుణాహస్తము మనకి తోడుగా ఉంటుంది. మనము ఈ పని కంప్లీట్ చేయగలము అనే ధైర్యాన్ని అక్కడున్న వారికి పంచుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు తలపెట్టిన పని, నీవు చేయదలసిన పని నా వల్ల అవుతుందా, నేను దాన్ని ముగించగలనా, దానిలో విజయం సాధిస్తానా, ఇలాంటి అనుమానాలు ఎన్నో నీకుండొచ్చు. అయితే నీవెప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకొని దేవుని నామాన్ని ముందు పెట్టి ఆ పని ప్రారంభిస్తావో దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. కాబట్టి మనము దేవుని యొక్క కరుణాహస్తముపై ఆధారపడి మనము పని ప్రారంభించినట్లయితే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ఆ పనిలో విజయం సాధిస్తాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.